కోట పోయింది, నీళ్ళలో కొట్టుకుని పోయింది నా కోట. నేను పామును కూడా చూసాను, వినోద్ ట్యూబ్ కింద నుంచి వెళ్ళింది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో తెలుగమ్మాయి. సో ఇది లాంగ్ వీకెండ్ అన్నమాట, ప్రెసిడెంట్స్ డే కాబట్టి మాకు సండే కాదు, ఇట్స్ మెమోరియల్ డే. ఏదో ఒక డే మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది, అది మ్యాటర్. అవునా కదా? అంతే కదా. సో మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది, 3 days హాలిడేస్. అందుకనే హెలెన్ జార్జియా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి షార్లెట్ నుంచి 4 hours డ్రైవ్ ఉంది. మధ్యలో మేబీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది కార్, అక్కడ ఒక చోట ఆగాలి. సో యా, చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో, వెళ్ళంగానే చెప్తాను. బేసికల్లీ ఏంటంటే హెలెన్ అనేది మొత్తం కాస్త జర్మన్ టౌన్ లో ఉంటుంది అనమాట. బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ, అక్కడ రివర్ ట్యూబింగ్ ఉంటుంది. సో ఒక చిన్న రివర్ పారుతూ ఉంటుంది అనమాట సిటీ మధ్యలో నుంచి. మనం ట్యూబ్స్ వేసుకుని అట్లాగా ఆ రివర్ లో తేలుకుంటూ వెళ్తాము. సో చూద్దాం. ఇది గాఫ్నీ అనే ఊరు, షార్లెట్ నుంచి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ వస్తుంది. ఈ పీచ్ పెద్ద వాటర్ ట్యాంక్ చూస్తే తెలిసిపోతుంది మనం గాఫ్నీ వచ్చామని చెప్పి. ఈ ఊరు మెయిన్గా మనకి పీచ్ ఫార్మింగ్కి బాగా ఫేమస్, అందుకే ఈ వాటర్ ట్యాంక్ కూడా పీచ్లా ఉంటుంది చూడడానికి. సో ఈసారి ఫుడ్ నేనే ప్యాక్ చేశాను, దొండకాయ కర్రీ చేశాను, అట్లనే వైట్ రైస్ పెట్టుకొచ్చామన్నమాట. సో ఇక్కడ తినబోతున్నాం. వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేసాము, మధ్యలో స్టాప్ తీసుకున్నాం అనమాట చార్జ్ చేయడానికి. సో యా, హాయ్. హలో. సో ఇదే మన హోటల్, డేస్ ఇన్ వింగమ్. సో దాని ఎదురుగానే వాటర్ పార్క్ కూడా ఉంది, మీరు చూస్తే ఇక్కడ. సో ఇవి వచ్చేసి హోటల్ రూమ్స్ అన్నమాట. క్విక్గా బ్యాగ్ని రూమ్లో డ్రాప్ చేసి మనం ఇంకా ట్యూబింగ్ చేయడానికి వెళ్దాం. సో నైట్ స్టేకి ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇట్స్ గుడ్, ఇట్స్ స్పేషియస్. లైక్ తక్కువ కూడా వచ్చింది, హాట్ వైర్లో చేసాం మేము రూమ్. మన హోటల్ కంపారిటివ్లీ కొంచెం సెక్లూడెడ్ ఉంటుంది, కానీ రివర్ ట్యూబింగ్కి మనకి చాలా దగ్గర అవుతుంది. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఎయిర్బిఎన్బీస్ టైప్లో. వీళ్ళకి రివర్ వ్యూ వస్తుంది ఇక్కడ తీసుకుంటే. చూసారా, హెలెన్ ట్యూబింగ్ కంపెనీస్ వచ్చాయి ఇక్కడ. సో ట్యూబింగ్ కంపెనీకి దగ్గర ఉంటుందని చెప్పి అది ప్రిఫర్ చేసాం మేము. సో మన ట్యూబింగ్ కంపెనీ ఇదే ఆప్ట్ చేసింది, కూల్ రివర్ ట్యూబింగ్. సో కార్ ఇక్కడ పార్క్ చేసేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ట్యూబింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఫ్యూ హోటల్స్ అనేవి ఉన్నాయి మీరు చూస్తున్నట్లయితే. హెలెన్లో మల్టిపుల్ ట్యూబింగ్ కంపెనీస్ ఉన్నాయి. మేము కూల్ రివర్ ట్యూబింగ్ వాళ్ళది ఆప్ట్ చేసామన్నమాట. మనిషికి $18 టికెట్, మీరు స్టిక్ తీసుకుంటే $5 ఎక్స్ట్రా పడుతుంది. వెస్ట్ అన్ని బ్యాండ్స్ వాళ్ళే ఇస్తారు. సో బస్ ఎక్కేసాం అన్నమాట, ఇప్పుడు వెళ్ళబోతున్నాము. స్టిక్ ఇచ్చారండి, 2 sticks తీసుకున్నాం మేము, ఎక్స్ట్రా మనీ పెట్టి తీసుకున్నాం, ఒక్కొక్కటి $5. ఇవి ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట రైడ్కి. బస్ అనేది ట్యూబింగ్ కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనకి షార్ట్ డిస్టెన్స్ రైడ్, లాంగ్ డిస్టెన్స్ రైడ్, 2 types ఆఫ్ రైడ్స్ ఉంటాయి. షార్ట్ డిస్టెన్స్ అంటే కొంచెం తక్కువ డిస్టెన్స్లో వదిలేస్తారు తీసుకెళ్ళి, లాంగ్ డిస్టెన్స్ అంటే కొంచెం దూరంలో తీసుకెళ్ళి రివర్లో వదిలేస్తారు మనల్ని. మళ్ళీ అక్కడ నుంచి ట్యూబ్ చేసుకుంటూ ఆఫీస్ వరకు రావాలి. చూసారా సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ కింద నుంచి రివర్ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎవ్వరు ట్యూబింగ్ స్టార్ట్ చేయలేదు. యూజువల్లీ మనకి ఇక్కడ ట్యూబ్ చేస్తూ అందరు కనిపిస్తూ ఉంటారు జనాలు. ఎప్పుడు ఈ రివర్కి అటుపక్క ఇటుపక్క రెస్టారెంట్స్ ఉంటాయి మంచి రివర్ వ్యూతో. బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మెయిన్ స్ట్రీట్ వస్తుంది, ఇదే అది. మొత్తం షాప్స్తో ఉంటుంది, ఎప్పుడు జనాలతో ఫుల్లీ ప్యాక్గా, చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. మేము లాంగ్ రైడ్ తీసుకున్నాము, ఎందుకంటే ప్రైస్ పెద్ద డిఫరెన్స్ లేదు షార్ట్ రైడ్కి లాంగ్ రైడ్కి. లాంగ్ రైడ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం దూరంలో వదిలిపెట్టారు మమ్మల్ని బస్లో తీసుకెళ్ళి. అక్కడ నుంచి మన కూల్ రివర్ ట్యూబింగ్ కంపెనీకి ఫ్లోట్ అవుతూ రావాలి, 2 hours పడుతుంది. వెస్ట్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లైట్. మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం తీసుకోరు. నేనైతే డెఫినెట్లీ వెస్ట్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే కొన్ని చోట్ల మోర్ దాన్ 6 feet డెప్త్ ఉందన్నమాట వాటర్. మంచిగా చిల్ అవుతున్నారు మొత్తం. మేమైతే ఇది ఒక రిలాక్స్ చిల్ రైడ్లో ఉంటుంది అనుకుని స్నాక్స్, కోక్ డబ్బాలు అవన్నీ పాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళాం. అంత చిల్ రైడ్ అయితే కాదు, డెఫినెట్లీ ఇది అడ్వెంచరస్ రైడ్ అని చెప్పాలి. I'm about to crap my pants.
ఏం భయం వేసిందా బాగా? ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే. హలో, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా భయం వేసింది. ఓకే కొంచెం పెరిగింది. ఓకే ఫోర్స్ అనేది కాస్త ఎక్కువగా వస్తుంది వాటర్. ఓకే. దాంతో మేము యాక్చువల్లీ లాంగ్ రైడ్ తీసుకున్నాం అనమాట. షార్ట్ రైడ్ అయితే అంత ఎక్సైటింగ్గా లేదు, లాంగ్ రైడ్ ఉన్నంత ఎక్సైటింగ్. స్టోన్ వస్తుంది, కాల్ జాగ్రత్త. యా, ఇలాంటి కేర్ఫుల్గా ఉండాలి కొంచెం, మధ్య మధ్యలో స్టోన్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఈ ట్యూబింగ్ చేస్తున్నప్పుడు చూసాము కొన్ని చోట్ల అటుపక్కన ఇటుపక్కన చాలామంది క్యాంప్ చేస్తున్నారు అనమాట. ఆర్వీస్ తెచ్చుకుని, టెంట్స్ వేసుకుని, ఫుడ్ గ్రిల్ చేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకుని. ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమందిని. సో ట్యూబింగ్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ వాటర్ ప్రూఫ్ బట్టలు ఏమన్నా వేసుకోండి. కేర్ఫుల్. సారీ. అయిందనమాట రైడ్. హోటల్ రూమ్ కి వచ్చేసాము. ఆ కోట పోయింది, నీళ్ళలో కొట్టుకుని పోయింది నా కోట. సో కొన్ని చోట్ల డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. స్టిక్స్ అయితే మస్ట్. నేను పాముని కూడా చూసాను. వినోద్ ట్యూబ్ కింద నుంచి వెళ్ళింది ఒక బ్లాక్ కలర్ వాటర్ స్నేక్. బ్లాక్ స్నేక్స్ అంత పాయిజనస్ ఏం కాదు. సో యా, వెంటనే చెప్పగానే వినోద్ కాళ్ళెత్తేసి కూర్చున్నాడు అనమాట. మధ్యలో ఒకసారి లైక్ స్టోన్స్ చాలా వరకు అడ్డొస్తూ ఉంటాయి అనమాట. సో అందుకనే స్టిక్స్ అనేవి మస్ట్. స్టిక్స్ లేకపోతే మీరు పడిపోతారు డెఫినెట్లీ వాటర్లో. సో మ్యాటర్ ఏంటంటే ఒక స్టోన్ దగ్గర స్టక్ అయిపోయామన్నమాట ఇద్దరం. సో ఎవరో ఒకళ్ళు దిగితే కానీ అక్కడైతే అసలు పిచ్చ ఫోర్స్ లో ఉన్నాయి. మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట, చాలా హైట్ లో. వాటర్ ఫుల్ ఫోర్స్ లో వస్తుంది. వెనకాల జనాలు కూడా ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు, అంత ఫోర్స్ ఉంది. ఎవరు ఆపుకోలేకపోతున్నారు అనమాట. మేము ఆ రాక్స్ దగ్గర స్టక్ అయిపోయాము. సరే తీసి ఆ పక్క నుంచి వెళ్దామని చెప్పి వినోద్ ట్రై చేస్తున్నాడు ట్యూబ్ తోయడానికి. సో తను దిగింగానే మళ్ళీ తోసేసాడు నా ట్యూబ్ ని. బట్ తను కూర్చునేటప్పుడు ట్యూబ్ నుంచి పడిపాడు అనమాట. సో తన ట్యూబ్ మీ ఇద్దరం ట్యాగ్ కట్టుకున్నాం అనమాట ట్యూబ్స్ కి. తన ట్యూబ్ కూడా నాతో పాటు వచ్చేసింది. అది మ్యాటర్. ఈ వీడియో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇప్పుడు స్టోన్ దగ్గర కొంతమంది ట్యూబ్ చేసుకుంటూ వచ్చి ఇరుక్కుపోతారు. అటు సైడ్ ఇటు సైడ్ చాలా చోట్ల అట్లానే అందరం స్టక్ అవుతూ ఉన్నాము. ఇంకోవైపు ఇక్కడేమో జనాలు పడిపోయారు. మాకు యాక్సిడెంట్ అయింది కూడా, వినోద్ వాటర్లో పడింది కూడా ఇక్కడే. మీకు అక్కడ ఎదురుగా పెద్ద రాక్ కనిపిస్తుంది కదా, పక్కన మల్టిపుల్ రాక్స్ ఉన్నాయి కదా. కొంచెం జూమ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. అక్కడ వాటర్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మా ట్యూబ్స్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఒకదాంతో ఒకటి. రాక్కి ఒకవైపు నా ట్యూబ్ ఇరుక్కుపోయింది, రాక్కి ఇంకొక సైడ్ వినోద్ ట్యూబ్ ఇరుక్కుపోయింది. వాటర్ అంత ఫాస్ట్గా ఫోర్స్తో వస్తుంది కాబట్టి సో ఒకవైపుకి పుష్ చేసుకోలేకపోతున్నాం అనమాట. ఇద్దరం ఆపోజిట్ వేలో ఇరుక్కుపోయాము. సో ఎవరో ఒకళ్ళు దిగి పుష్ చేయాలి. సో వినోద్ దిగి నా ట్యూబ్ని పుష్ చేస్తుంటే వినోద్ లైక్ మళ్ళీ ఆ ట్యూబ్ ఎక్కబోతుంటే వాటర్లో పడిపోయాడు. తన ట్యూబ్ నాతో పాటు వచ్చేసింది. తను అట్లాగా మధ్యలో ఉండిపోయాడు అనమాట. చాలా మంది కిడ్స్ ని కూడా లైక్ ఒక 3-4 చిన్న కిడ్స్ ని కూడా చూసాం మేము. బట్ కిడ్స్ ని తీసుకొచ్చే రైడ్ కాదేమో అని అనిపించింది. మేబీ ఈరోజు వర్షం పడడం వల్ల వాటర్ లైక్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, ఫ్లో చెప్పలేము. బట్ నేనైతే పర్సనల్ గా యాక్చువల్లీ నేను మా సిస్టర్ ని వాళ్ళ నెఫ్యూని కూడా వస్తారా జాయిన్ అవుతారని అడిగాను. వాళ్ళు వచ్చి డెఫినెట్లీ భయపడవాలి. నేనైతే పిచ్చ భయపడ్డాను. సో బేసికలీ షార్ట్ రైడ్ అండ్ లాంగ్ రైడ్ రెండు ఉంటాయి. మేము లాంగ్ రైడ్ తీసుకున్నాము. షార్ట్ రైడ్ తీసుకుంటే సరిపోయేదేమో అని అనిపించింది. బట్ లాంగ్ రైడ్ ఏంటంటే బాగా అడ్వెంచరస్ ఉందన్నమాట. దూరం నుంచి వదిలిన చోట చాలా వరకు ఫాస్ట్ గా వాటర్ వెళ్ళడం, చాలా స్టెప్స్ అట్లా దిగడం అలాంటివన్నీ ఉన్నాయి. సో వాటర్ రైడ్స్, లైక్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అలాంటివి ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైమర్స్ కి అయితే డెఫినెట్లీ రిలాక్సింగ్ రైడ్ అయితే కాదు, బట్ చాలా ఎంజాయ్ చేస్తారు. రైడ్ మొత్తం అయిపోయిన తర్వాత వావ్ అనిపిస్తుంది. నేను వినోద్ ఉన్నాడు కాబట్టి నేను చేయగలిగానేమో. తను చాలా పేషెన్స్ తో లైక్ ఒక్కొక్కసారి నేను బాగా టెన్షన్ అయిపోయి నేను స్టిక్ తో పుష్ చేయడం అట్లాంటివన్నీ మర్చిపోయాను అనమాట. సో యా, వినోద్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. కూడా చాలా 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 ఇంపార్టెంట్. మేము ఫేస్ కి అప్లై చేసుకున్నాం. బాడీకి ఏంటంటే మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత రాసుకుందాం అని అనుకున్నాము. ఫస్ట్ మా బ్యాగ్స్ ఇక్కడ హోటల్లో డ్రాప్ చేసామన్నమాట. అప్పుడు సన్ స్క్రీన్స్ కూడా ఇక్కడ వదిలేసామా అని అనుకుని మేము వెళ్ళిపోయాం ఇంకా రైడ్ కి. సరే అని చెప్పి చూడడానికి అసలు అంత ఎండగా అనిపించలేదు. కానీ ఓ మై గాడ్, అసలు పిచ్చ అంటే పిచ్చ ట్యాన్ వచ్చింది బాడీకి అంతా. ఫేస్ కి లైక్ సన్ స్క్రీన్ రాసుకున్నాను కాబట్టి సేవ్ అయ్యాము. మా ఇద్దరి బాడీ బీభత్సంగా ట్యాన్ అయింది. సో సన్ స్క్రీన్ మాత్రం మస్ట్. సో మేము ఇప్పుడు
ఇంటికి వచ్చేసామన్నమాట వాటర్ ట్యూబింగ్ అయిపోయిన తర్వాత. అక్కడ నుంచి డౌన్ టౌన్ కాస్త ఈ రోజంతా నడిచి చూద్దామని చెప్పి షాప్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాము. మొత్తం ఈ టౌన్ అంతా జర్మన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో జర్మన్ పీపుల్కి ఏమీ కనెక్షన్ అయితే ఏం లేదు, బట్ జస్ట్ ఆర్కిటెక్చర్ అంతా అట్లా ఉంటుందంట. సో పదండి వెళ్ళి చూద్దాం. చాలా హ్యాపెనింగ్ ఉంది మేము వచ్చే దారిలో చూస్తే మాత్రం. సో డౌన్ టౌన్లో ఇది వచ్చేసి మా ఫస్ట్ స్టాప్. కొంచెం నడవంగానే ఆ ఎండకి అసలు పిచ్చ అలసట వచ్చి ఏదైనా కూల్గా తాగాలి or తినాలనుకున్నాము. అప్పుడు మాకు ఈ మేసన్ జార్ షాప్ కనిపించింది. ఇక్కడ మేము జెలాటో తీసుకున్నాము. సో జార్జియా మౌంటైన్ కోస్టల్ దగ్గరే మనకి మేసన్ జార్ అనే ప్లేస్ ఉందన్నమాట. అక్కడ లాటేస్, కాఫీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాప్చినోస్ అన్నీ దొరుకుతాయి. అక్కడ జెలాటోస్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. మేము బ్లూబెర్రీ చీజ్ కేక్ జెలాటో తీసుకున్నాము. ఆసమ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అయితే లేదు, చాలా బాగుంది. చాలా ఫ్రెష్నెస్ అంతా తెలుస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ స్టాప్ తీసుకోండి. మేసన్ జార్. ఇది హైడెల్బర్గ్ రెస్టారెంట్. మీరు హెలెన్ జార్జియా అని టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ ద రీల్స్ పోస్ట్ మీరు ఇక్కడే చూస్తూ ఉంటారు. అందరు పిక్చర్స్ ఇక్కడ దిగుతూ ఉంటారు. ఐకానిక్ ప్లేస్ లాగా. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక బ్యాండ్ లైక్ సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారు. మంచిగా అందరు ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవుతారు. జర్మన్ బియర్స్, ప్రెట్జల్స్ అవన్నీ తింటూ. మీకు చిల్ అవ్వడానికి ఇదొక మంచి ప్లేస్. మా ఆపోజిట్ రోడ్లో ఇద్దరు కపుల్ డాన్స్ చేస్తూ అండ్ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు చూసాము. ఇంక అటువైపు వెళ్ళాము. ఆ మ్యూజిక్ పర్ఫామ్ చేస్తున్న పక్కనే ఒక షాప్ ఉంది. ఆ బయటి బటర్ఫ్లైస్ తిరుగుతూ కనిపించే. ఫస్ట్ నేను రియల్ బటర్ఫ్లైస్ ఏమో అనుకున్నాను, తర్వాత తెలిసిన ఆర్టిఫిషియల్ బటర్ఫ్లైస్ అని. ఈ క్యాండీ షాప్ ఒకటి బాగా ఫేమస్, అందుకే మేము ఈ లోపలికి కూడా వెళ్ళామన్నమాట. ఒకసారి చెక్ చేయడానికి అసలు ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏమైనా తినబుద్దేస్తుందా లేదా అని చెప్పి. చాక్లెట్ కవర్డ్ యాపిల్స్, పియర్స్, నార్మల్ చాక్లెట్స్, ఫడ్జెస్, రమ్ చాక్లెట్స్, ట్రఫల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. మేము చాలా వరకు టేస్ట్ చేసాం. పీనట్ బ్రిటిల్, ప్రెట్జల్ బ్రిటిల్, బియర్ బ్రిటిల్. మాకు అంత ఎక్కలేదు బ్రిటిల్స్ అయితే. స్నాపర్ అయితే బాగుంది. మేము మిల్క్ చాక్లెట్ స్నాపర్ తీసుకున్నాము. మిల్క్ చాక్లెట్ కవరే ఉంటుంది, లోపల పీకన్స్, కారమెల్ ఉంటుంది. వీళ్ళని అడిగితే ఈ కారమెల్ ఉన్న ఏ చాక్లెట్స్ అయినా బాగుంటాయని చెప్పారు. అండ్ మేము వీళ్ళ ఫడ్జెస్ కూడా బాగుంటాయని చెప్పారు. ట్రై చేసాం. వీళ్ళ ఫడ్జెస్ అంత గొప్పగా అనిపించలేదు, గట్టిగా ఉన్నాయి. చిన్న చిన్న మినియేచర్స్ అండ్ పెద్ద ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ లైవ్లో గ్లాస్తో చేస్తున్నారు ఇవన్నీ. అవి వీడియో తీయకూడదని బోర్డు పెట్టారు, అందుకే తీయలేదు. నేను ఒక మిస్టరీ బాక్స్ లాంటిది తీసుకున్నాను. షాప్ బయటికి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. సో ఇది బేసికలీ $3, కాకపోతే ఇందులో $6 వరకు వర్త్ ఉన్న ఐటమ్ ఉంటుందంట. మిస్టరీ గిఫ్ట్ లాగా చాలా బుట్టి ఐటమ్ ఉంది. నేను ఫస్ట్ అనుకున్నాను ఓకే ఇది వినోద్ పిక్ చేశాడు, ఏమొచ్చినా సరే వినోద్నే అంటాం మనం. ఏంటది? పెంగ్విన్. రియల్ ఇస్ ఇట్ ఎ పెంగ్విన్? ఓకే ఇట్స్ ఎ పెంగ్విన్. ఓకే ఇట్స్ ఎ పెంగ్విన్. ఇట్స్ ఎ మినియేచర్ గ్లాస్ పెంగ్విన్. క్యూట్ ఉంది. యా ఇట్స్ క్యూట్. ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం ఫ్రీకీ ఉంది, సైడ్ నుంచి చూస్తే ఓకే. యా కొంచెం డార్క్ అవ్వగానే సిటీ అంతా లైట్స్ పెట్టేశారు. ప్రతి రెస్టారెంట్, బ్రిడ్జ్, హౌసెస్ అన్నిటికీ చాలా బాగుంది. ఒక క్రిస్మస్ టౌన్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఎంతో అందంగా ఉంది ఈ ప్లేస్. అసలు ఈ ఇల్లు కానీ, బయట గార్డెన్ మెయింటెనెన్స్ కానీ, అండ్ ఆల్సో చాలా హ్యాపెనింగ్ ఉంది ఈ ప్లేస్. ప్రతి చోట్ల ఎవరో ఒకళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ, లైక్ రోడ్ మీదే జనాలు అలా డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా అందరూ అలా తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయడానికి ఏదో ఒక యాక్టివిటీ డెఫినెట్లీ ఉంది ఇక్కడ.
అండ్ ఈ ఊరిలో హార్స్ క్యారేజెస్ అండ్ ఒక ట్రైన్ కూడా అలా తిరుగుతూ ఉందన్నమాట. లైక్ టాయ్ ట్రైన్ లాగా ఉంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చుంటున్నారు. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడైతే కుక్క పిల్ల కూర్చుంది డ్రైవర్ పక్కన. భలే అనిపించింది చూసి. ఇక్కడ బెటీస్ గ్రాసరీ స్టోర్ బాగా ఫేమస్ అంటే వెళ్ళాము. లైక్ ఓల్డ్ టైంలో గ్రాసరీ స్టోర్స్ ఎలా ఉండేవి అట్లానే ఉందంట. సో అది తెలుసుకుని వెళ్ళాము. చూడ్డానికైతే నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా ఓల్డ్ టైంలో ఉండే గ్రాసరీ స్టోర్ లాగా అనిపించింది. ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా నేను ఎక్కడ చూడలే. చాలా డిఫరెంట్ టైప్స్ వెరైటీస్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో నోరా మిల్ వాళ్ళ ఇవి కూడా ఉన్నాయి, కార్న్ మిల్ ఇవన్నీ. సో దీనికి మనం రేపు వెళ్తున్నాము మిల్కి. ఇక్కడే ఉన్నది కూడా.